నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా మోదీ 3.0 తొలి పద్దు. 9 ప్రాధాన్యాంశాలతో 48.21 లక్షల కోట్ల బడ్జెట్. వ్యవసాయ రంగం సంస్కరణ, దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం. అత్యధికంగా రక్షణ రంగానికి కేటాయింపు. వేతన జీవులకు స్వల్ప ఊరట. కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్స్ 25,000 రూపాయలు పెంపు. యథాతథంగానే పాత విధానం. కేంద్ర బడ్జెట్ కాంగ్రెస్ మేనిఫెస్టోకు నకలుగా ఉందన్న ఖర్గే. యువత మధ్యతరగతి కలలు నెరవేరుస్తుందని మోదీ కితాబు. కేంద్ర బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రతిపాదన. పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం. చంద్రబాబు హర్షం. తెలంగాణకు రిక్తహస్తమే చూపారన్న కాంగ్రెస్ బీఆర్ఎస్. పాలమూరు రంగారెడ్డికి నిధులు ఎందుకు ఇవ్వరని కేంద్రానికి సూటి ప్రశ్న. నీట్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ. మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడి. లీకేజ్తో లబ్ధి పొందిన వారిపై చర్యలకు ఆదేశం. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా మోదీ 3.0 సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 3వ విడత ప్రభుత్వ తొలి బడ్జెట్లో నవ సూత్రావళిని ఆవిష్కరించింది. అన్ని రంగాల్లోనూ ఉపాధి కల్పనే వీటి లక్ష్యమని ఉద్ఘాటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 48.21 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో పూర్తిస్థాయి వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించింది. దేశ సమగ్ర అభివృద్ధికి జాతీయ సహకార విధానం తీసుకొస్తామని వెల్లడించింది. మూడో విడత మోదీ సర్కారు లక్ష్యాల్ని వివరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించారు. వరుసగా 7వ వార్షిక పద్దును ప్రవేశపెట్టిన ఆమె వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా అన్ని రంగాల్లో ఉద్యోగ ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ మేరకు 48,21,000 కోట్లు అంచనాలతో వార్షిక పద్దును ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ రాబడులు 31.3 లక్షల కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి మూలధన రాబడులను 16.9 లక్షల కోట్లుగా వివరించారు. రెవెన్యూ వ్యయాన్ని 37.1 లక్షల కోట్లుగా వివరించిన మంత్రి మూలధన వ్యయం 11.11 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు జీడీపీలో 4.9% ఉంటుందని వివరించారు. రాబడులకు సంబంధించి ప్రతి రూపాయిలో అత్యధికంగా అప్పులు, ఇతర రూపాల్లో 27 పైసలు సేకరించనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఆదాయ పన్ను ద్వారా 19 పైసలు, జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా 18 పైసలు, కార్పొరేట్ పన్ను ద్వారా మరో 17 పైసలు రానున్నాయని తెలిపారు. పన్నేతర రాబడులు 9 పైసలు, కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 5, కస్టమ్స్ సుంకాల ద్వారా 4, రుణేతర మూలధన రాబడుల ద్వారా 1 పైసా రానున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ వ్యయానికి సంబంధించి ప్రతి రూపాయిలో పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద 21 పైసలు, అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు 19 పైసలు పోతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16, ఆర్థిక సంఘం ఇతర బదిలీలు ఖర్చులకు 9 పైసలు చొప్పున వెళుతున్నట్లు వివరించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు, రక్షణ రంగానికి 8 పైసలు చొప్పున, రైతులకు 6 పైసలు, పింఛన్లకు 4 పైసలు వెళతాయని పేర్కొన్నారు. బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి 4,54,773 కోట్లు ప్రతిపాదించారు. ఇదే సమయంలో 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు వివరించిన ఆర్థిక మంత్రి వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను భారీగా పెంచేందుకు మొదటి ప్రాధాన్యమిచ్చారు. వచ్చే 5 ఏళ్లలో 4,10 లక్షల ఉద్యోగాల్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించిన మంత్రి ఇందుకోసం ప్రస్తుత బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించారు. సామాజిక న్యాయాన్ని పెంపొందించేందుకు పలు చర్యలను ప్రతిపాదించారు. పట్టణాభివృద్ధి, ఇంధన భద్రతకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు పలు ప్రతిపాదనలు చేశారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యాల్ని వివరించిన మంత్రి వికసిత్ భారత లక్ష్య సాధనలో భాగంగా భవిష్యత్తు సంస్కరణలకు కూడా పెద్దపీట వేస్తామన్నారు. అంకుర సంస్థల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అన్ని రకాల పెట్టుబడిదారులపై ఏంజిల్ ట్యాక్స్ ను పూర్తిగా ఎత్తివేశారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కార్పొరేట్ పన్నును 40-35% తగ్గించారు. This budget envisages sustained efforts on the following 9 priorities for generating ample opportunities for all: productivity and resilience in agriculture, employment and skilling,
inclusive human resource development and social justice, manufacturing and services, urban development, energy security, infrastructure, innovation, research and development, next generation reforms. This budget details some of the specific actions to be initiated in the current year towards fulfillment of these priorities, with potential for transformative changes. The budget also covers some of the previously made announcements with intent to strengthen them and step up their implementation for expediting our journey towards the goal of Vikasit Bharat. మౌలిక రంగానికి ఆర్థికంగా పూర్తి భరోసా ఇస్తామన్న ఆర్థిక మంత్రి రాష్ట్రాలకు సైతం వాటి అభివృద్ధి ప్రాధాన్యాలకు అనుగుణంగా మద్దతు ఇస్తామని చెప్పారు. దీర్ఘకాలిక రుణాలకు వడ్డీ రాయితీ కింద 1,50,000 కోట్లు కేటాయించారు. వికసిత్ భారత లక్ష్యాల్లో భాగంగా మహిళలు, బాలికలకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా 3 లక్షల కోట్లు ప్రతిపాదించారు. గిరిజన సంక్షేమానికి 63,000 కోట్లు కేటాయించారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు ప్రతిపాదించారు. ఉపాధి కల్పనపై బడ్జెట్లో ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్రం వచ్చే 5 ఏళ్లలో 4,10,00,000 మంది యువతకు ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా ఈ ఏడాది 2 లక్షల కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. మోదీ సర్కారు 3వ విడతలో విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వచ్చే 5 ఏళ్లలో 4.1 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం ఈ ఏడాది 2 లక్షల కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహక పథకాలను కూడా ప్రకటించిన మంత్రి ఇందుకోసం 1,07,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి పథకంలో భాగంగా సంఘటిత రంగాల్లో కొత్తగా ఉద్యోగం పొందిన వారికి 1 నెల వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. గరిష్టంగా 15,000 రూపాయలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 3 వాయిదాల్లో చెల్లించనున్నట్లు చెప్పారు. ఈ పథకం ₹1,00,000 వరకు వేతనం కలిగిన వారికి వర్తిస్తుందన్నారు. దీనివల్ల 2,10,00,000 మంది యువతకు ప్రయోజనం కలగనుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తయారీ రంగంలో అదనపు ఉపాధి కల్పనే లక్ష్యంగా 2వ పథకాన్ని తీసుకొచ్చారు. తొలిసారి ఉద్యోగులు సహా ఉద్యోగాలు కల్పించే యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. తొలి 4 ఏళ్లలో ఈపీఎఫ్ఓ చందా విషయంలో యజమాని ఉద్యోగికి ప్రత్యేక మొత్తాలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ పథకం వల్ల 30 లక్షల మంది యువతకు వారి యజమానులకు లబ్ధి చేకూరనుంది. 3వ పథకం ద్వారా అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే యజమానులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ పథకంలో నెలకు 1,00,000 జీతంలోపు అన్ని అదనపు ఉద్యోగాల్ని లెక్కించనున్నారు. ఒక్కో అదనపు ఉద్యోగికి సంబంధించి నెలకు 3,000 వరకు 2 ఏళ్ల పాటు ఈపీఎఫ్ఓ చందాను కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేయనుంది. ఈ పథకం వల్ల 50 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని కేంద్ర మంత్రి అంచనా వేశారు. విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం బడ్జెట్లో 1,48,000 కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలను అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తామన్నారు. దీనివల్ల శ్రామిక నైపుణ్యం పెరుగుతుందని, ఇంటర్న్షిప్ చేసేవారికి నెలకు 5,000 భృతి చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించే వారికి 10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏటా 1,00,000 మంది విద్యార్థులకు రుణం మొత్తంపై 3% వడ్డీ రాయితీ కల్పించే ఈ వోచర్స్ జారీ చేయనున్నట్లు తెలిపారు. మోడల్ స్కిల్ లోన్ కింద 7.5 లక్షల రూపాయల వరకు రుణాలకు ప్రభుత్వ ప్రాయోజిత ఫండ్ ద్వారా పూచీకత్తు ఇస్తామని చెప్పారు. దీనివల్ల ఏటా 25,000 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా శ్రామిక శక్తిని ప్రోత్సహించేందుకు పరిశ్రమల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా వర్కింగ్ విమెన్ హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు సౌలభ్యంగా ఉండేందుకు శ్రమ్ సువిధ, సమాధాన్ పోర్టళ్లను పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, సుస్థిరత సాధనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ఏడాది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్పై దృష్టి సారించామన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. రొయ్యల పెంపకం కోసం న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్ల ఏర్పాటుకు నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ఆధారంగా 5 రాష్ట్రాల్లో జన్ సమ్మర్ద్ బీమా కల్పిస్తామని వెల్లడించారు. కూరగాయల సప్లై చైన్ నిర్వహణకు కొత్త స్టార్టప్లకు అవకాశం కల్పిస్తామని, కూరగాయలు ఉత్పత్తి చేసే 6 కోట్ల మంది రైతుల డేటాను సేకరిస్తామని చెప్పారు. వినియోగం అధికంగా ఉండే ప్రాంతాలకు దగ్గరలో కూరగాయల ఉత్పత్తికి మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్లో 11 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గ్రామీణ అభివృద్ధి కోసం 2,66,000 కోట్లు కేటాయించారు. పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అదనంగా 3 కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు వివరించారు. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద వచ్చే 5 ఏళ్లలో 2.2 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4వ దశ కింద 25,000 గ్రామాలకు అన్ని కాలాల్లోనూ చేరుకునేలా కనెక్టివిటీని కల్పిస్తామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె ఇళ్ల నిర్మాణం, పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన మేరకు 1 కోటి ఇళ్లకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వేతన జీవులకు స్వల్ప ఊరటనిచ్చేలా బడ్జెట్లో ఆర్థిక మంత్రి పలు ప్రతిపాదనలు చేశారు. ఆదాయ పన్ను పాత విధానంలో ఎలాంటి మార్పులు చేయని మంత్రి కొత్త విధానంలో మాత్రం స్టాండర్డ్ డిడక్షన్, పన్ను స్లాబుల్లో మార్పులు ప్రతిపాదించారు. కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000 రూపాయలకు పెంచారు. పెన్షన్దారులకు ఫ్యామిలీ పెన్షన్ కింద ఉన్న 15,000 రూపాయలను 25,000కు పెంచారు. కొత్త విధానంలో 3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదన్న మంత్రి 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5% పన్నును ప్రతిపాదించారు. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షలు ఆ పైన ఆదాయానికి 30% పన్ను విధిస్తామని ప్రకటించారు. తద్వారా ఆదాయ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానంలోకి మారే దిశగా చర్యలు చేపట్టారు. ఈ మార్పుల ద్వారా కొత్త పన్నుల విధానంలో ఉద్యోగులు ఏటా 17,500 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీపై భారీగా కోతలు విధించింది. మొబైల్ ఫోన్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 15% తగ్గించారు. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. బంగారం, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6% తగ్గించారు. ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరీడియంపై 15.4% నుంచి 6.4% తగ్గించారు. బంగారు, వెండి ఆభరణాల ధరలు తగ్గే అవకాశం ఉంది. క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చేందుకు 3 కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు. పారిశ్రామిక, ఎలక్ట్రానిక్స్ సహా పలు రంగాల్లో వాడే 25 అరుదైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. వీటిలో నికెల్, బ్లాస్టర్ కాపర్, నికెల్ క్యాథోడ్ ఉన్నాయి. రొయ్యలు, చేపల ఫీడ్పై కస్టమ్స్ డ్యూటీని 5% తగ్గించారు. మదర్ బోర్డులపై 5% దిగుమతి సుంకాన్ని పెంచాలని ప్రతిపాదించింది. అమ్మోనియం నైట్రేట్, నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్పై కస్టమ్స్ సుంకాన్ని 25% పెంచగా ఆయా వస్తువుల ధరలు పెరగనున్నాయి. నిరుద్యోగం సమస్యను ఎట్టకేలకు కేంద్రం అంగీకరించిందని కాంగ్రెస్ పేర్కొంది. 3 ఉద్యోగ కల్పన ఆధారిత పథకాలను ఆవిష్కరిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించగా ఈ విషయంలో కేంద్రం ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేసిందని విమర్శించింది. కాంగ్రెస్ న్యాయ్ పత్రలో పేర్కొన్న ఇంటర్న్షిప్ పథకానికి మార్పులు చేర్పులు చేసి ప్రకటించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ను కాపీ క్యాట్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. తమ పార్టీ మేనిఫెస్టోను మోదీ ప్రభుత్వం సరిగ్గా కాపీ చేయలేకపోయిందని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పించిన బడ్జెట్ దేశ ప్రగతి కోసం కాదని, మోదీ ప్రభుత్వ కుర్చీని కాపాడటం కోసమేనని అన్నారు. మధ్యతరగతి భరోసా ఇవ్వడం సహా యువతరం కలలు నెరవేర్చే విధంగా బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తుందని చెప్పారు. చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త పథకాలు తీసుకొచ్చినందున వ్యాపార అభివృద్ధి ఊపందుకుంటుందన్నారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేయడం సహా స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బడ్జెట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఇప్పటికే సాయం చేస్తున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి రాజధాని అమరావతి, పోలవరం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 620 కోట్లు కేటాయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కు పలు వరాలు ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామన్న ఆమె అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామన్నారు. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged, additional amounts in future years. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందజేస్తామన్నారు.
government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేసే విధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. Under the Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bengaluru industrial corridor. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇవ్వాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్ట్, అది కేంద్రం బాధ్యత అని పార్లమెంట్లో బడ్జెట్ పెట్టిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేయాలని విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్ కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్ గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరం వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి. భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర. అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే. నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయానికి వెళ్ళలే. ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిధులు ఏ రూపేణా వచ్చినా అది ఆంధ్రప్రదేశ్కు ఎంతో ఉపయోగమని తెలిపారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం తాము పెట్టిన ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. అమరావతి నిర్మాణం వేగం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపకరిస్తాయన్నారు. వివిధ ఏజెన్సీల ద్వారా వచ్చే నిధులు కొన్ని అప్పు రూపేణా అయినా దాదాపు 30 ఏళ్ల తర్వాతే తీర్చేదన్న చంద్రబాబు అది అప్పటికి అంత భారమేమీ కాదని అన్నారు. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం తన పూచీకత్తుతో ఇస్తుందని, మరికొంత గ్రాంట్ కూడా కలిసి వస్తుందని చంద్రబాబు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని పలకడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడలేదన్నారు. మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారన్న రేవంత్ రెడ్డి వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారని ఆక్షేపించారు. తెలంగాణ నుంచి 8 సీట్లు ఇవ్వటం వల్లే మోదీ ప్రధాని కుర్చీలో ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారన్న సీఎం ఐఐఎం ఇవ్వనప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారు ారని విమర్శించారు. పోలవరానికి నిధులిచ్చిన కేంద్రం పాలమూరు, రంగారెడ్డికి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష ఇలానే కొనసాగితే మరో ఉద్యమం పొంచి ఉందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. ఎడ్యుకేషన్ పట్ల కానీ, ఇరిగేషన్ పట్ల కానీ, హెల్త్ పట్ల కానీ, ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చెయ్యలేదు. ఈ రోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్ కు, ఆంధ్రప్రదేశ్ కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. తెలంగాణకు మరోసారి దక్కింది గుండు సున్నానేనని ధ్వజమెత్తారు. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని విమర్శించారు. ఏపీ, బీహార్కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. పార్టీకి 8 భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు. ఇవాళ అదే 16 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు. కానీ తెలంగాణకు 16 మంది పార్లమెంట్ సభ్యులున్నా దక్కింది మాత్రం గుండు సున్నా. అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ కెన్నటికైనా శ్రీరామ రక్ష.
ఇవాళ ఈ 8 బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్ లో కూర్చున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, నోరు మెదపలేదు. బడ్జెట్లో సెక్యూరిటీల లావాదేవీలపై పన్నును పెంచుతూ కేంద్రం చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావమే చూపింది. ఈ కారణంగా తీవ్ర ఒడిదుడుకులకు గురైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 842 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ మరో 73 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 80,724 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సూచీ మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 80,766 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను పెంపు ప్రకటన రాగానే సెన్సెక్స్ 1278 పాయింట్లు క్షీణించి 79,224 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత పన్ను మినహాయింపులపై ఆర్థిక మంత్రి ప్రకటన ఉత్సాహాన్ని నింపగా 80,429 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 30 పాయింట్లు క్షీణించి 24,479 పాయింట్ల వద్ద స్థిరపడింది. బంగారం, వెండి ఆభరణాలపై కస్టమ్స్ డ్యూటీని 6% తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనతో దేశీయంగా బంగారం ధర 4.6%, వెండి ధర 4% మేర క్షీణించాయి. బడ్జెట్కు ముందు ఢిల్లీలో 75,650 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల బంగారం ధర తరువాత 72,300కు దిగి వచ్చింది. కిలో వెండి ధర కూడా 91,500 నుంచి 87,500 రూపాయలకు తగ్గింది. హైదరాబాద్లో ఇవాళ ఒక్కరోజే 4,500 రూపాయల వరకు తగ్గింది. బడ్జెట్ ప్రకటనకు ముందు 75,550 పలికిన 10 గ్రాముల బంగారం బడ్జెట్ తర్వాత 71,060 రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ను మళ్లీ జరపాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు నీట్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ పరీక్ష ప్రశ్నాపత్రం హజారీబాగ్, పట్నాలో లీక్ అయిందన్న మాట వాస్తవమేనని తెలిపిన ధర్మాసనం ఈ లీకేజ్తో పరిమిత సంఖ్యలోనే విద్యార్థులు లబ్ధి పొందారని వివరించింది. ఈ పరిస్థితిలో మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని పేర్కొంది. అందుకే మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదన్న కోర్టు లీకేజ్తో లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 5 ఏళ్ల విధ్వంస పాలన కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తి బడ్జెట్ కూడా పెట్టుకోలేని దుస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 2 నెలల సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ అహంకారంతో విర్రవీగి వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను చక్కదిద్దుతామని చెప్పిన చంద్రబాబు సూపర్ 6 హామీలను కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తొందరలోనే ఒక బడ్జెట్ ప్రవేశపెడతాం. దాంట్లో మీ అందరికి క్లారిటీ ఇస్తాం, రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఇస్తాం. ఏ విధంగా అభివృద్ధి చేస్తామో, మనకుండే వనరులు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి, అన్ని విషయాలు చెప్తాం. అంతేకాకుండా సూపర్ 6 కూడా చెప్పాం. ఆ సూపర్ 6 ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఒక సుపరిపాలనకు మారు పేరుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని రాష్ట్రంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం, కానీ కష్టపడే ధైర్యం ఉంది. పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీలు బలపరిచాయి. సాయన్న ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసి ప్రజా జీవితంలోనే మరణించారని సీఎం గుర్తు చేశారు. సాయన్న వారసురాలిగా లాస్యా నందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, సాయన్న నందిత ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. లాస్యా నందిత మరణం పట్ల బీఆర్ఎస్, బీజేపీ సంతాపం తెలిపాయి. ఆమె కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అనంతరం జరిగిన బీఏసీ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 31 వరకు నిర్వహించాలని నిర్ణయించారు.